నమస్తే సార్. హాయ్. సో ఈ కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు మీరు? ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ చంద్రబాబు నాయుడు విల్ గోయింగ్ టు బికమ్ అగైన్ ద సీఎం. చంద్రబాబు నాయుడు. అవునండి. సో ఎందుకు వైసీపీని వద్దు అనుకుంటున్నారు సార్ మీరు? ఆల్రెడీ ఇప్పుడు ఫేస్ చేస్తున్నాడు అక్కడ బీయింగ్ తెలంగాణ నేను అక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చాను, నేను వచ్చాక చూశాను, అంత డెవలప్మెంట్ ఏం అనిపించలేదు. బట్ ఆల్రెడీ వీ ఎక్స్పీరియన్స్ చంద్రబాబు నాయుడు సార్ది చూసాం కదా, డెవలప్మెంట్ విజనరీ లీడర్, కాబట్టి డెఫినెట్లీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తారనుకుంటున్నాను. మీరు చూసిన దాన్ని బట్టి, అదేవిధంగా మీరు విన్న దాన్ని బట్టి జగన్ గారి లాస్ట్ 5 years పరిపాలన ఎలా అనిపించింది అనుకోవచ్చు? అక్కడ నా ఫ్రెండ్స్ చాలామంది ఆంధ్ర వాళ్ళు ఉన్నారు కదా, చెప్తారు కదా అక్కడ ఏం డెవలప్మెంట్ లేదని చెప్పి. ప్రాక్టికల్ నేను కూడా అక్కడ వెళ్ళి చూశాను. కంపేర్ టు ఇక్కడ లాగా లేదు, తెలంగాణలో ఉన్నట్టయితే అక్కడ డెవలప్మెంట్ ఏం లేదు అనిపించట్లేదు. బట్ పీపుల్ కూడా అనుకుంటున్నారు దే వాంట్ చేంజ్ అగైన్ వన్స్ అగైన్. అంటే రోడ్ల వ్యవస్థ కావచ్చు, ఐటీ ఇండస్ట్రీస్ కావచ్చు, అవన్నీ తీసుకొస్తారు అనుకోవచ్చు. అంటే లేదు, చాలామంది అక్కడ ఉన్న సిటిజన్స్ అంతా ఐదర్ దే హ్యావ్ టు గో టు హైదరాబాద్ ఆ చెన్నై, బెంగళూరు, అక్కడ పీపుల్ కూడా ఆలోచిస్తున్నారు కదా ఎంతసేపు మేము వేరే దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి. అక్కడ పీపుల్ కూడా వాళ్ళు చేంజ్ అయ్యిండొచ్చు, మైండ్ సెట్ చేంజ్ అయ్యింది అనుకుంటున్నాడు. నేను డెఫినెట్లీ జగన్ గారికి 151 సీట్లు వచ్చాయి కదా సార్. సో ఈసారి 175 గెలుస్తామని చెప్తున్నారు. మరి ఈసారి ఎన్ని రావచ్చు అనుకుంటున్నారు? ఏ పార్టీ అయినా నేను గెలుస్తూనే అని చెప్తుంది కదా, నేను ఓడిపోతాను నేను చెప్పుకోదు కదా. ఎవరైనా వాళ్ళకు పైన వాళ్ళ పక్కన ఉండే చూసి మేమే గెలుస్తాం అనుకుంటారు, జైలు కొట్టారు మేమే గెలుస్తాం అనుకుంటారు. బట్ రియల్ ఫ్యాక్ట్స్ అనేవి డౌన్ లెవెల్ బయట పబ్లిక్ తెలుసు కాబట్టి డెఫినెట్లీ చంద్రబాబు నాయుడు గారు వస్తారని మేము అనుకుంటున్నాం. సార్ గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు కదా, సో ఈసారి జగన్ గారి పరిపాలన చూశారు. సో ఎవరు హామీలను కరెక్ట్గా నెరవేర్చి ఉంటారు, అదేవిధంగా వాళ్ళిద్దరి మధ్య తేడా ఏంటి? చంద్రబాబు నాయుడు చెప్తున్నాను కదా, ఆయన విజనరీ ఉన్న లీడర్ కదా, ఆయన పబ్లిక్ వెల్ఫేర్ కోసం చూసాడు, సేమ్ టైం డెవలప్మెంట్ చూసాడు. దాన్ని బట్టి జగన్ గారు అంటే మనం ఏం చెప్తాం, ఆల్రెడీ తెలుసు కదా ఏం డెవలప్మెంట్ అన్ని స్కీమ్స్ తోటి అలా అప్పులే అవుతుందని తెలుసు స్టేట్. కాబట్టి అప్పులతో కాకుండా మామూలుగా నీకు రెవెన్యూ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కదా స్టేట్కి, పబ్లిక్ని అప్పులు కాకుండా. ఆల్రెడీ వేరే కంట్రీస్ కూడా చూస్తున్నాం మనం, శ్రీలంక, పాకిస్తాన్, అలా కావద్దనే కదా అది అందరూ ఆలోచించారు. జగన్ గారు ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పుల కంటే నేను చేసింది చాలా తక్కువ ఉన్నాయి కదా అని చెప్తున్నారు కదా. మనం ఎలా చెప్పగలుగుతాం? కాగ్ రిపోర్ట్ తీసి చూడాలి, నేను ఎలా చెప్తా? ఇప్పుడు నిర్మలా సీతారామన్ లాస్ట్ టైం పార్లమెంట్లోకి చెప్పారు కదా, ఏమని చెప్పారు? చంద్రబాబు నాయుడు చేసిన అప్పుల కంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు చాలా తక్కువ ఉన్నాయని. ఎవరు చెప్పినా సరే కాగ్ రిపోర్ట్ చూడండి బాస్, కాగ్ రిపోర్ట్ ఇస్ కరెక్ట్ కదా, ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ ఉంటుంది. కాగ్ రిపోర్ట్ చెప్పగలుగుతుంది ఏది చేసిందా లేదా అని చెప్పేసి. దాన్ని బట్టి నేను చెప్తున్నాను అగైన్ చంద్రబాబు నాయుడు గోయింగ్ టు బికమ్ ద సీఎం. పవన్ కళ్యాణ్ గారు పొత్తుతో వస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. సో మరి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు? లాస్ట్ టైం అయితే 24 సీట్లు వచ్చాయి, మరి ఈసారి 175 ఎన్ని రావచ్చు అనుకుంటున్నారు? ఎవరికి 175 అంటే లాస్ట్ టైం అంటే టోటల్గా 175 సీట్స్ ఏపీలో. సో లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారికి 1 సీటు, అదేవిధంగా టీడీపీకి 24 సీట్లు, 23 సీట్లు, టోటల్గా 24 సీట్లు వచ్చాయి కదా. ఈసారి ఎన్ని గెలుస్తారు అనుకుంటున్నారు? మోర్ దెన్ 100+ అనుకుంటున్నాను. బట్ దే ఆర్ గోయింగ్ టు ఫార్మ్ ద గవర్నమెంట్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొద్ది రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఓకే, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తాం అనుకుంటున్నారు మీరు? నాకు అంటే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అట్లా అనుమానం బాగా ఉంటుంది. ఎందుకంటే సార్ చాలా మంచిగా పని చేసినారు ఇంతకుముందు, చాలా సీనియర్, చాలా పాత పార్టీ, చాలా మంచిగా పని చేసినారు. తెలంగాణ కూడా చాలా మంచిగా చేసినారు. ఇప్పుడు జగన్ ఎందుకు వద్దనుకుంటున్నారు? జగన్ పరిపాలన ఎలా అనిపించింది మీకు? జగన్ సార్ ఓకేనా, కాబట్టి చంద్రబాబు నాయుడు సార్ వస్తే బాగా ఉంటుంది. మరి జగన్ గారు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, నిజంగానే ఇచ్చారనుకోవచ్చా? దానిపైన ఏం చెప్పేది లేదు, కాబట్టి నాకు అంటే అదా. మరి ఉద్యోగ అవకాశాలు ఎలా అనిపించాయి? డెవలప్మెంట్స్, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్స్, రోడ్లు ఎలా అనిపించాయి? ఇప్పుడు సరిగా లేదు. ఇప్పుడు బాబు నాయుడు సార్ ఉన్నప్పుడు చాలా మంచిగా ఉన్నాయి. ఆయన వస్తే బాగా ఉంటుంది, అందరికీ బాగా ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం పరిపాలించారు కదా, సో మళ్ళీ ఫ్యూచర్లో 2047 విజన్తో వస్తున్నారు. మరి ఎలాంటి డెవలప్మెంట్ ఉంటుంది అనుకుంటున్నారు? డెవలప్మెంట్, జాబ్స్, ఇండస్ట్రీస్ అది పెడతారు ఆయన. ఇంకా హైటెక్ సిటీ పెట్టినారు, అక్కడ కూడా హైటెక్ ఇంత ఏం చెప్తారు అది ఐటీ హబ్ పెట్టచ్చు అట్లా అంటున్నారు. మరి పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కానీ డెవలప్మెంట్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఉద్యోగ జాబ్స్ కంపల్సరీ కావాలి కదా, జాబ్స్ ఉంటే బాగా ఉంటుంది. జాబ్స్ లేకుంటే చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు. సో తెలుగుదేశం వస్తే జాబ్స్ వేకెన్సీస్ రావచ్చు మంచిగా. ఓకే, ఓవరాల్గా ఒక్క మాటలో నెక్స్ట్ సీఎం ఎవరంటే ఏం చెప్తారు? నేను నెక్స్ట్ ఏమంటే చంద్రబాబు నాయుడు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. చిన్న పొత్తు భాగంగా
జనసేన తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుంటుందని మేమందరం కోరుకుంటున్నాం. మరి ఉద్యోగ అవకాశాలు కానీ డెవలప్మెంట్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఫ్యూచర్లో? గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నమ్మి ఫ్రీజ్ రిమెస్మెంట్ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పి నిరుద్యోగులు కూడా మన పీసీఎస్ రద్దు చేస్తానని చెప్పి ఈ అన్నీ కూడా యూత్ని మభ్యపెట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కానీ ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కానీ ఏ కంపెనీలు కూడా ఉద్యోగం లేని కంపెనీలు కూడా ఏది కూడా రాలేదని చెప్పి ప్రజలు తిరగబట్టి చేస్తున్నారు. ఈసారి జగన్ గారు వైనాట్ 175 అంటున్నారు. నేను ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజలు చాలా గట్టిగా వెళ్ళాయి. ఈసారి 175 కొడతామంటున్నారు కదా. ప్రజలనే సోమరపోతులు చేస్తున్నారు. ఈ పథకాల ద్వారా ఏ ఉపయోగం లేదు ప్రజలకి. ఎందుకంటే ప్రజలకి ఈ పథకాలు ఇవ్వడం వల్ల నూనె రూపంగానో పప్పుల రూపంగానో కిరాణా రూపంగానో ఏదో రూపంగా డబ్బులు ట్యాక్స్ రూపంగా తీసేసుకోవడం తప్ప ఆ తీసుకున్న డబ్బులతోనే ప్రజలకు ఇస్తున్నారు తప్ప ప్రజలకి ఎటువంటి కూడా పథకం సరైన పథకం అని చెప్పి ఎవరికి ఉద్దేశంగా లేదు. మరి సంక్షేమ పథకాలు ఎలా పనిచేసినాయి అనుకోవచ్చు ఈ 5 years? 5 yearsలో ఏంటంటే అలాగో వాళ్ళు ఇంక ఈ ప్రభుత్వం పోయేదాకా ఇబ్బంది పడాలని చెప్పి వాళ్ళు కూడా ఈ పథకాలను ఏదో సంక్షేమ పథకాలు ఏమో అనుకుంటలేదు. వాళ్ళు ఏదో ఇస్తున్నాడు కదా తీసుకోవాలని తప్ప తీసుకుంటున్నారు తప్ప ఏమీ లేదు. దానివల్ల ఉపయోగం లేదు, ప్రజలకు ఇబ్బంది తప్ప ఏమీ లేదు. మరి లాస్ట్ టైం జగన్ గారికి 151 సీట్లు వచ్చాయి కదా, మరి ఈసారి ఎన్ని రావచ్చు అనుకుంటున్నారు 175కి? లాస్ట్ టైము వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలా నెగ్గాడంటే వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డిని పెట్టుకుని నెగ్గాడు. వాళ్ళ ఫోటో పెట్టుకుని నెగ్గాడు. మా నాన్నకంటే బాగా చేస్తానంటే వాళ్ళ నాన్నకంటే ఎక్కువ తొక్కేసాడు, ప్రజలను ఎక్కువ తొక్కేసాడు ఆంధ్రప్రదేశ్లో. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తొక్కేశారా పబ్లిక్ని? వైఎస్ రాజశేఖర్ కంటే బాగా చేస్తానన్నాడు. అతనుగా చేయకపోవడం కదా, అతనికంటే దారుణంగా తొక్కేసాడు. ఎందుకంటే అతను ఉన్న కొన్నాళ్ళు కూడా కొద్దిగా కొద్దిగా వ్యతిరేకం వచ్చింది కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆ రోజు 2014 అధికారంలోకి వచ్చింది. అప్పుడు ఎందుకు రాలేదు జగన్మోహన్ రెడ్డి? అప్పుడు రావాలి కదా. ఓకే, అంటే ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి వల్ల తొక్కేశారని మీ అభిప్రాయం? ఆంధ్రప్రదేశ్లో అనేక పార్టీలు వస్తాయి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అనేక పార్టీలు వస్తాయి. ప్రజాస్వామ్యంలో వ్యతిరేకత ఉంటుంది. వ్యతిరేకత లేకుండా పక్క ఇంకో పార్టీ నెగ్గకుండా ఉండదు కదా. వైఎస్ రాజశేఖర రెడ్డి అన్ని పథకాలు చేసి ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఎందుకు ఇలా తప్పుదారిలో వెళ్తాడు? అతను తిరగలేక కదా. ఒకవేళ అతను అనుకోకూడదు, చనిపోయినట్టు అతను మనం అనుకోకూడదు. కానీ ఇతను వాళ్ళ నాన్నగారి కంటే గొప్పగా చేస్తానని చెప్పి ఏం చేయకుండా ప్రజలను మభ్యపెట్టి ప్రజలు అనేక ఇబ్బందులు పెట్టి రోడ్లు లేవు, ఆంధ్రప్రదేశ్లో ఏమీ లేవు. అన్నీ కూడా ఏదో శ్రద్ధగా పెట్టకుండా అన్నీ కూడా ఏదో వేస్ట్గా వదిలేసి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరిని కూడా యువతని కూడా అందరినీ కూడా నిరుద్యోగులు కూడా పక్కదోవ పెట్టించాడు జగన్మోహన్ రెడ్డి. ఓకే, ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తుతో వస్తున్నాయి కదా, మరి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు మీరు? జనసేన టీడీపీ పొత్తు భాగంగా 2024లో 154 సీట్ల పైనే వస్తాయని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అన్నాడు కాబట్టి వైనాట్ 175 ఈసారి రాదు, ఓన్లీ 25 మాత్రం వస్తాయి జగన్మోహన్ రెడ్డి. జై జనసేన. నమస్తే అన్నయ్య. నమస్తే. సో ఈ కొద్ది రోజులు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? టీడీపీ అని నేను అనుకుంటున్నాను. టీడీపీ. సో ఎందుకు టీడీపీ అనుకుంటున్నారు? బికాజ్ ఆఫ్ ఇప్పటిదాకా జగన్ ఏం చేసింది అయితే లేదు. ఉన్న డబ్బు మొత్తం లాస్ చేసింది తప్పించి ఎటువంటి స్టూడెంట్కి న్యాయం చేసింది అయితే లేదు. అదే ఇఫ్ ఇన్ కేస్ లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్ బాగానే ఉన్నారు, బాగానే అంత జాబులు కానీ ఐటీ ఫీల్డ్ కానీ అభివృద్ధి చెందడంలో కానీ ప్రతి ఒక్కటి బాగుంది. జగన్ వచ్చిన కాడ నుంచి ఎటువంటిది ఏం లేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే యూత్ని పట్టించుకోవడం వదిలేసేసి ఓల్డ్ వాళ్ళకి సీనియర్ సిటిజన్స్ని పట్టించుకోవడం ఎక్కువ చూస్తున్నాడు. ఓకే, పట్టించుకోవడంలో తప్పు లేదు, అలాంటని చెప్పేసి ఇప్పుడు యూతే కదా భవిష్యత్తు. ఇప్పుడు అయిపోయిన వయసు వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని చూస్తే ఏమొస్తుంది? మన దగ్గర నుంచి ఎవరో ఒకరు మెరిట్ ఇప్పుడు వెళ్ళారు అనుకుందాం, యూఎస్లో ఒక సీఈఓ అయ్యిండు. ఎందుకు అయ్యిండు? అదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరో ఒకరు అవుతారు కదా ఆపర్చునిటీ అనేది ఇస్తే. అలా అని చెప్పేసి నేను చంద్రబాబు నాయుడు అయితే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. సీఎంగా జగన్ గారి ఈ 5 years పరిపాలన మీకు ఎలా అనిపించింది? బ్యాడ్ అయితే బ్యాడ్, ఇట్స్ ఎ బ్యాడ్, టోటల్లీ బ్యాడ్. అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు అవన్నీ ఎలా అనిపించింది? పథకాలు ఇచ్చాడు, ఏం ప్రయోజనం ఉంది? ఆడపిల్లలకే ఉపయోగపడుతుంది. ఫస్ట్ మన భారతదేశం ముందుకెళ్ళాలంటే యువత వల్లనే అయితే తప్పించి ఈ పథకాల వల్ల వీటి వల్ల అయితే కాదు. ఫస్ట్ థింగ్ అది. సో ఇప్పుడు జగన్ గారు ఏ సభలో చూసినా ఉద్యోగాలు ఇచ్చాము అని చెప్తున్నారు, 2 లక్షలకు పైగా. అదే ఇంకా మరి ఇచ్చారనుకోవచ్చా? ఇచ్చారని అంటున్నారు. మరి ఇచ్చారని అయితే మరి యువత ఎందుకు ఆగ్రహంతో ఉంది? ఏం చేయలేదని చెప్పి అనే మాట ఎందుకు వస్తుంది? ఒకవేళ అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏమైనా డబ్బులు ఇచ్చి చేపిస్తున్నారు? కాదు కదా. యువతకు కావాల్సింది ఏంటిది? ఎవడో డబ్బులు ఇస్తే కాదు, నాకు నేను బాగుపడాలి, నాకు ఉద్యోగం రావాలి. లేనోడే కదా ఇప్పుడు కడుపు కాలుతనే కదా మాట అనేది బయటకు వస్తుంది, నాకు కాలుతుంది అని చెప్పే మాట వస్తుంది. అలా అంత మించి ఇంకేం లేదు. సో లాస్ట్ టైం జగన్ గారికి 150 సీట్లు వచ్చాయి కదా, మరి ఈసారి 175కి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు మీరు? 175కి ఎన్ని సీట్లు రావచ్చు అంటే మేబీ ఒక 50 వచ్చినా ఎక్కువ అని నేను అనుకుంటున్నాను.
50 వచ్చినా ఎక్కువ అని అనుకుంటున్నాను. 50 వచ్చి ఎక్కువ. ఓకే బ్రో, ఇప్పుడు టీడీపీ జనసేన లాస్ట్ టైం 2 పార్టీలు కలిసి 24 సీట్లు వచ్చాయి. మరి వీళ్ళకు ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు? టీడీపీ వాళ్ళకా? టీడీపీ జనసేన కలిపి 2 కలిపి 145+ అట్లా రావచ్చని నేను అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు పొత్తుతో వస్తున్నారు కదా, టీడీపీ జనసేన పొత్తుతో వస్తుంది కదా, సో మీకు ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ ఏంటంటే ఆయనకి ఏదో నాకు సీఎం పోస్ట్ కావాలి అది కావాలని అయితే ఆయన రావట్లేదు. ఫస్ట్ థింగ్ ఆయన వచ్చేది ఏంటిదంటే ఇక్కడ జరిగే కుంభకోణం ఏంటిది, అసలుకి డబ్బంతా ఏమవుతుంది, ఇన్ని కోట్లు పెడుతున్నారు కానీ ఎక్కడ ఏం జరగట్లేదు. ఏం జరగనప్పుడు అసలుకి ఏమవుతున్నాయి, ఈ డబ్బులు మొత్తం ఏమవుతున్నాయి ఏంటి అనేది దాని మీద ఫైట్ చేయాలని చెప్పి ఆయన రావాలనుకుంటున్నాను తప్పించి నాకు ఒక సీఎం పోస్ట్ కావాలి, నేను ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలనేది అయితే ఆయన అనుకోవట్లేదు. అట్లా అనుకోని వ్యక్తి అయితే ఆయన అనుకోడు. ఓకే, ఏపీలో 2 పార్టీలు గవర్నమెంట్ ఫామ్ చేసి టీడీపీ జనసేన గవర్నమెంట్ ఫామ్ చేస్తే మరి నెక్స్ట్ 5 year డెవలప్మెంట్ కానీ 18 days కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో? ఊహించలేము, ఇక చెప్పలేము. బికాజ్ ఆఫ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు చాలా కసితో ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఒకవేళ ఆయనే సీఎం అయితే ఆయన ఫామ్ చేసే ఐటీది కానీ ఏదైనా యూత్కి కానీ ఊహించని రీతిలో ఉంటుందని చెప్పి నేను అనుకున్నాను. ప్రతి ఒక్క ఆంధ్ర స్టూడెంట్స్కి ఒకవేళ చంద్రబాబు నాయుడు గెలిస్తే వాళ్ళందరి భవిష్యత్తు అయితే మారిపోవడం అయితే కన్ఫర్మ్. థ్యాంక్ యూ.